ఓం నమో నారాయణాయ. శ్రీ సద్గురు సాయినాథుని వచనామృతములు. సాయి ఇలా చెప్పారు, గురువు అంటే సత్యానికి ప్రతిరూపం. ఒక గురువు యందు విద్యార్థి ఇతర గురువులను మరియు దైవాంశ సంభూత వ్యక్తులను చూస్తాడు. ఇటువంటి గురువులు మరియు దైవాంశ సంభూతులు సత్యస్వరూపులుగా ఉంటారు. కాబట్టి గురువు సత్యాన్ని వ్యక్తపరచు ఒక వాహనముగాను, దైవత్వాన్ని గురించి తెలుపు ఒక దైవాంశ సంభూతుడిగాను మిగిలిపోతాడు అని చెప్పారు. అంటే మంచి గురువు సత్యస్వరూపి అయి దైవాంశ అనగా దైవత్వ గుణాలను కలిగి ఉండి శిష్యులకు మార్గదర్శి అయి వారిని సత్య మార్గములో పయనింపజేస్తాడని సాయి చెప్పారు. 14వది, అగ్నిని చూడండి. అగ్ని చాలా పవిత్రమైనది. అగ్నిని గురించి ఆలోచిస్తే అగ్ని అన్నింటినీ దహిస్తుంది, అనగా అన్నింటినీ కాల్చివేస్తుంది. అగ్ని జ్వాలా స్వరూపం. జ్వాల ఎల్లప్పుడూ పైకి కదులుతూ ఉంటుంది. ఇది పైకి ఎదిగే ఆకాంక్ష జ్వాల. అగ్ని అనే పదము భౌతిక అగ్నిని సూచిస్తుంది. కానీ వేద ఋషులు అగ్నిని ఆకాంక్ష యొక్క శక్తిగా గుర్తించారు. ఆకాంక్ష అంటే కోరిక, కోరికల జ్వాల అగ్ని అని. జీవుల హృదయాల్లో ఇది శాశ్వతంగా మండుతూనే ఉంటుంది అని చెప్పబడింది. అగ్ని అనున్నది ఆ మరియు గా అక్షరాల సమ్మిళిత రూపం. అంటే అర్థము సంపూర్ణత. ఆ మరియు గా అక్షరాల సమ్మేళనము అగ్ని అయింది కదా, దాని అర్థము సంపూర్ణత అని కూడా అర్థం. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, అగ్నిని తీక్షణంగా చూడు, నీలోని ఒత్తిడులను, దుష్ట ఆలోచనలను మరియు అహంకారాన్ని తొలగించుకో, అంటే వాటిని దహింపచేయి. సంపూర్ణత అంటే బలము, శక్తి, శ్రేష్టత, పూర్వ వైభవము, తేజస్సు, బలము, తెలివి, వీటిని పెంచుకో. అనగా అగ్నిని చూసి నీలోని చెడు ఆలోచనలు దహించివేసి సంపూర్ణత లక్షణాలను తెచ్చుకో అని సాయి ఇక్కడ చెప్తున్నారు. 15వ సూత్రం, మనిషి ఎప్పుడూ ప్రాపంచిక కీర్తిని పొందేందుకు కృషి చేయకండి. సామాజిక కీర్తి గుర్తింపు కన్నా భగవంతుని కృపకు పాత్రులగము అని సాయి చెప్తున్నారు. భగవంతుని కరుణను పొందేందుకు కృషి చేయము. సామాజిక గుర్తింపు ఎప్పుడు సబ్బు నురగలాంటిది. మనం నీటిలో సోపు పొడి వేసినప్పుడు పైకి పైకి బుడగలు నురుగు బాగా వస్తుంది కదా, అలాంటిదే ఈ సామాజిక గుర్తింపు, కీర్తి తెచ్చుకోవడము అని సాయి చెప్తున్నారు. ఇది జనాలు పొగుడుతారు. మన కీర్తి అంటే ఏమి? మన చుట్టూ ఉన్నవారు మనల్ని పొగుడుతారు. నీవు పదవిలో ఉంటే, లేక డబ్బు నీ చెంతన ఉంటే. అదే మనం పదవిలో లేనప్పుడు, డబ్బు మన దగ్గర తగ్గిపోయినప్పుడు ఈ జనాలు మనల్ని దిగదుడుస్తారు అని చెప్పారు సాయి. నురగలో నీరు ఏ విధంగా వేయంగానే మళ్ళీ నురగ తగ్గిపోతుందో, అలాగే జనాలు కూడా మనములను, మన దగ్గర ఈ పదవి, డబ్బు ఉన్నప్పుడు మనములను కీర్తిస్తారు. అవి తగ్గిపోగానే మనములను తీసి పడేస్తూ ఉంటారు అని చెప్తున్నారు సాయి ఇక్కడ. భగవంతుని స్మరించుము, భగవత్కృపకు పాత్రులగుము, ప్రశాంత చిత్తుడివై ఉండము అని సాయి ఇక్కడ చెప్తున్నారు. 16వ సూత్రం, నన్ను హృదయపూర్వకంగా ఆరాధించేవాడు తన అవసరాల కోసం వెతకవలసిన అవసరం లేదు అని సాయి అంటున్నారు. నన్ను ప్రార్థించి కూడా తమ అవసరాలకు వెతుక్కుంటున్నారు అంటే వారు బీదవారు మరియు నాపై నమ్మకం లేనివారు అని చెప్తున్నారు సాయి ఇక్కడ. ఇక్కడ బీద అంటే డబ్బు ఒక్కటే కాదు, అన్ని విషయాల యందు మనకు ఎన్నో సమకూరాలి కదా జీవితంలో. ఉద్యోగం కావాలి, గృహస్థాశ్రమం ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, ప్రశాంతత ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రశాంతత కూడా, ఐశ్వర్యం కూడా వీటితో పాటు ఉండాలి. అందువల్ల బాబా ఏం చెప్తున్నారంటే, నన్ను పూర్తిగా నమ్మి హృదయపూర్వకంగా ఆరాధించు. అప్పుడు మీ అవసరాలన్నీ ఎటువంటి లోటు లేకుండా నేనే తీరుస్తాను. మీకు మంచిని నేను చేస్తాను. అనగా నన్ను నమ్మి నాపై నమ్మకం ఉంచి నన్ను ఆరాధించుము అని చెప్తున్నారు సాయి. ఓం నమో నారాయణాయ.